హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లోని వంట వీడియోలు పెట్టి చాలా రోజులు అయింది కదా. అందుకే ఈరోజు మన ఛానల్లోనైతే చాలా ఈజీ సింపుల్గా దొండకాయ పెసరపప్పు ఎలా ఉండాలో అయితే చూసేద్దామా. దానికోసం అయితే మొదటగా మనం స్టవ్ వెలిగించి దాని మీద కుక్కర్ పెట్టుకోవాలి. అందులోనైతే ఫస్ట్ మనం పెసరపప్పు వేసుకొని కొంచెం పెసరపప్పుని రోస్ట్ చేసుకోవాలి. కొంచెం డార్క్ కలర్ వచ్చేది మనం కొంచెం పెసరపప్పుని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి పెసరపప్పు అయితే మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఒక తీసేసుకుందాం. ఓకే, మనం అయితే ఇందులో కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. పోపులు వేసుకుందాం. పోపులు అంటే మీకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. నేనైతే ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు కొంచెం చిటపట్లు ఆడాలన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా దొండకాయ పెసరపప్పు? ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ పప్పు. ఇప్పుడైతే మనకు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ఇందులో అయితే మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు. మీరు చిన్న ఉల్లిపాయలు అయితే 2 తీసుకోండి, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. నేను పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, అందుకే ఒకటి తీసుకున్నాను. ఒకసారి కలిసేలాగా కలిపేసుకున్నాను. ఇప్పుడే మనం ఇందులో దొండకాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఏ జిగురున్నా ఏదున్నా పోతుందన్నమాట మనకి. డైరెక్ట్గా కాకుండా ఇలా కొంచెం ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనం ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఇదైతే పప్పు చాలా బాగుంటుందండి. నేనైతే ఈ డిష్ నేను మా అమ్మగారి ఇంట్లో నేర్చుకున్నాను. నాకైతే చాలా చాలా ఇష్టము. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా. 5 నిమిషాలు ఫ్రై చేస్తే మనకు సరిపోతుందండి. ఇప్పుడైతే నేను 2 టమాటా వేసుకుంటున్నాను. నేనైతే 2 వేసుకుంటున్నాను. లేదు పెద్ద టమాటా అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుంది. నేను చిన్నవి కాబట్టి 2 వేసుకున్నాను. ఇప్పుడు టమాటా కూడా వేసాం కదా. ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. 2 నిమిషాలు సరిపోతుంది. ఇంతలో మన టమాటా ఫ్రై అవుతుంది కదా. ఇంతలో మనం ఇందాకలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు. దాన్ని అయితే మనం ఒక 3 సార్లు వాష్ చేసుకొని పక్కన నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. మనకు ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో వేసేసుకోవచ్చు. అక్కడ 2 నిమిషాలు ఫ్రై చేసుకుని పెట్టుకుందాం. ఇలా నానబెట్టి పెట్టుకుని పెసరపప్పు అయితే ఇందులో మనం వాటర్తో పాటు వేసేసుకుందాం. ఇప్పుడే మనం ఇందులోని ఒక చెంచా పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను ఉప్పు కూడా వేసుకుంటున్నాను, రుచికి సరిపడా. ఒకసారి అయితే కలిపేసుకుందాం మంచిగా, అంతే కలిసేలాగా. టేస్ట్ అయితే అమృతంలా ఉంటుంది. ఒట్టి రైస్లోని ఒక్క పప్పు వేసుకొని తినేయచ్చు, నంచుకు కూడా ఏమీ అవసరం లేదు, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే మనం కుక్కర్ మూతనైతే క్లోజ్ చేసుకుందాం. ఒక 4 విజిల్ వరకు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. years later. ఇప్పుడైతే మనకి ఇది చల్లారిపోయింది కదా. మూత తీసి చూద్దాం. వావ్, మనకి చూసారా ఎంత బాగుందో. మనకి దొండకాయ ముక్కలు కూడా బాగా కుక్ అయిపోయారు. మనకి లేదు మీకు ఇంత ముద్దగా వద్దు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని ఒక 2 నిమిషాలు
ఫ్రై చేద్దాం. అంతేనండి, చాలా సింపుల్గా దొండకాయ పెసరపప్పు అయితే మనకి రెడీ అయిపోతుంది. చూసారా, దీనికైతే తాలింపు ఇంకేం అవసరం లేదు. నేను ఎందుకంటే ముందుగానే తాలింపు పెట్టుకున్నాను కాబట్టి తాలింపు అవసరం లేదు. ఇలా తినేయచ్చు. లేదు మేము ఇలా తినము అనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకుంది. మేమైతే దీన్ని ఇలానే వండుకుంటాం. కారం అయితే వేసుకోము ఈ పప్పులోని. పచ్చిమిరపకాయలే కారంకి ఎంత కావాలో అంత వేసుకుంటాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం రైస్లో ఒట్టిది వేసుకొని తినేయచ్చు, అంత బాగుంటుంది. సో దీన్ని అయితే రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మాకైతే మెసేజ్ చేసేయండి. సో ఇలాంటి మంచి మంచి రెసిపీలు, సింపుల్ అండ్ ఈజీ రెసిపీలు కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా దీన్ని అయితే మనం సర్వ్ చేసుకుందాం. మీ దగ్గర కొత్తిమీర అది ఉంటే మాత్రం మీరు కొత్తిమీర వేసుకొని కూడా దీన్ని కలుపుకొని ఒక 5 minutes పెట్టుకోవచ్చు. అంతేనండి, ఈజీగా దొండకాయ పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది. అలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే తిరిగిపోతుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.